హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు కదా ది ఎక్స్పెక్టేషన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనకైతే షెడ్లు అయితే క్లీనింగ్ చేస్తాను అనమాట. సో క్లీనింగ్ అంటే ఎలాగంటే ఫస్ట్ అయితే మొత్తం తీస్తాము, అది వీడియో మీకు చూపించాను మొన్న అయితే. సో ఇప్పుడు ఏంటంటే ఇవి ఉన్నాయి చూసా కొన్ని ఇలాంటివన్నీ ఉండకూడదు అనమాట. కొంచెం దగ్గర తీసుకొచ్చి చూపించు. ఇవ్వండి, ఇలాంటివి ఉండకూడదు అనమాట. ఇలాంటివన్నీ ఉండకూడదు. సో ఇవన్నీ కూడా మనం నీట్గా ఏవి లేకుండా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బొరుగు పెట్టుకుని చేసుకోవాలన్నమాట. మనకి కూర వెళ్ళిపోయిన తర్వాత ఎంత నీట్గా చేసుకుంటే మనకి షెడ్లు ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట. వైరస్ అనేది ఏంటి ఉండదు. సో చాలా నీట్గా చేయాలి, ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఎంత ఉందో. ఇలాగ ఎర్రమట్టి వచ్చినంత వరకు మనం నీట్గా గీక్కోవాలన్నమాట. ఇదిగోండి చూడండి, ఇవన్నీ గీక్కొని వస్తాను, మీకు నీట్గా చూపిస్తాను. చూడండి, మా వైఫ్ అక్కడ క్లీన్ చేస్తుంది, మా ఇద్దరమే చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఒక షెడ్ అయితే చేసాము, అది మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ షెడ్ అయితే చేసాము. మొన్న ఇదిగోండి చూసారు కదా, ఎక్కడ కూడా మనకి నీట్గా చేసామన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. నీట్గా గీకేసిన తర్వాత తుడిసేసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత మనం నెక్స్ట్ అయితే డ్రింకర్లో కడిగేద్దాం, ఇక్కడే యాసిడ్ వేసి. అవి కడిగేసిన తర్వాత దీని మీద మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇప్పుడు ఈ అంచులకి అన్నిటికి సున్నం వేసుకుంటాం, గోడలకి అన్నిటికి కూడా సున్నం వేసిన తర్వాత దీని మీద మళ్ళీ మనం మట్టేసి మళ్ళీ మట్టేసి మళ్ళీ వాటర్ పెట్టేసి మళ్ళీ ఫెస్ట్గా ఇవన్నీ గుమ్ములుగా ఉన్నాయి కదా, ఈ గుమ్ములు గోతలు లేకుండా సాఫ్గా మళ్ళీ అలకాలన్నమాట. అలా కలిగితే అప్పుడు మనం దాని మీద సున్నం గట్ట చల్లుకోవాలి. కానీ ఇదే మనకి వర్క్ ఉన్నంత వరకు నీట్గా అయితే ఇలా ఈ విధంగా చేసుకోవాలి. చూసారా, మొత్తం అన్నట్టు ఎక్కడ కూడా నల్ల మచ్చలేదు, మొత్తం అంతా ఎర్రమట్టి వచ్చింది. షెడ్ మొత్తం చూడండి ఎర్రమట్టి. అలిగి చట్నీ ఎంత నీట్గా చేసుకోవాలి. కిలాడే బయటికి రా, ఎందుకు లోపలికి వెళ్తాను అన్నా. చూస్తారా, ఈ విధంగా అయితే మనము క్లీన్ చేసుకోవాలి. ఇది మొత్తం అయితే గోకం. ఇప్పుడు దీన్ని నీట్గా తుడాలి, తుడిస్తే ఆ విధంగా వస్తుంది. ఇదిగోండి షెడ్ చూడండి. చూడండి, ఇది నల్లగా ఉన్నది ఏకం. మనం ఇవన్నీ ఎక్కన ఒక్కలన్నమాట, నల్లగా ఉన్నవన్నీ అంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దీంట్లో ఏం ఉండకూడదు అనమాట, నీట్గా తీసేయాలి. చూడండి, బయటికి వెళ్ళి ఏమంటావా, బయటికి వెళ్ళి పో. ఈ విధంగా గీసుకుంటే మనకైతే షెడ్లు నీట్గా వస్తాయి. చూడండి మా వైఫ్ ఎంత కష్టపడుతుందో. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ క్లీనింగ్ వీడియో అయితే. సో ఈ విధంగా మనం క్లీనింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట, షెడ్లన్నీ నీట్గా ఉంటాయి. సో దీని మీద మళ్ళీ మనము నెక్స్ట్ అయితే ఇంకా రిజల్ట్ అయితే రాలేదు మనకి. సో రిజల్ట్ అమౌంట్ పడిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే అదే చేస్తానమాట. సో ఇప్పుడైతే ఈ క్లీనింగ్ వీడియో అయితే ఇదనమాట. ఈ విధంగా చేసుకోవాలి షెడ్లు. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తెలీదు కోల్ ఫారం గురించి, సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటాయి అనమాట కోలు. లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా ఎక్కువ మోటాలిటీ వచ్చేది. సో అవి రాకుండా ఉండాలనేసి మేము నీట్గా చేసుకుంటున్నాము. సో గత బ్యాచ్ పోతుంది, ఆల్రెడీ కింద బ్యాచ్ పోయింది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడతాను అనమాట.
సో ఇది ఫ్రెండ్స్ క్లీనింగ్ వీడియో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ రిజల్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.